ఈ ప్రపంచంలో ఎవరికైతే టాలెంట్ ఉంటుందో, హూ ఈజ్ రియల్లీ టాలెంటెడ్, వాడు సక్సెస్ అవ్వడానికి చాలా లీస్ట్ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే నేనేమనుకుంటాను, ఊరికే నా ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేనని కాదు, నేనంటే మీరు కూడా ఇక్కడ హీ ఇంక్లూడ్స్ హీ లాగా, రైట్? ఏమనుకుంటాను, నేను ఇది చేయగలను, అది చేయగలను, ఇదే వస్తే ఏంది, రాకపోతే ఏంది అనే ఒక ఒపీనియన్ ఉన్నదనుకోండి, వాడు సక్సెస్ అవ్వడు. నేను ఇది తప్ప వేరేది నా లైఫ్లో నాకు చేత కాదని ఎవడన్నా బిలీవ్ చేశారనుకోండి, వాడిని ఆపడం ఎవరి వల్ల కాదు. అందుకే చాలామంది సక్సెస్ అయి ఉంటారు టాలెంటెడ్ లేకపోయినా కూడా, ఎందుకంటే వేరే విషయాల మీద వాళ్ళ నమ్మకం ఉండదు. నేను కేసులు డీల్ చేయగలను అని నాకు అనిపించింది అనుకోండి, నేను దీని మీద కాన్సన్ట్రేట్ చేయలేను. లేదు నేను ఫ్యాకల్టీగా ఉండగలను అనుకుంటే నేను ఇంకా మిగతా పనులు చేయాల్సిన పని లేదు అని మైండ్ మనల్ని ఏం చేస్తుంది, మనల్నే చీట్ చేస్తుంది. కాబట్టి టాలెంట్ అనేది అవసరం లేదు. నిజానికి ఏం కావాలి, కన్సిస్టెన్సీ కావాలి. ఇది తప్ప నాకు ప్రపంచంలో వేరేది లేదు అని ఎప్పుడైతే నమ్ముతామో, అదే పని మళ్ళీ మళ్ళీ ఎప్పుడు చేస్తామో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ ఆర్ బ్యాక్ బెంచర్స్ అని మనం వింటూనే ఉంటాం. అట్లనే లేదు, కానీ ఎవరైతే డిటర్మైండ్గా ఒక పాత్ని చూజ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. అందుకే నేను ఇనిషియల్ క్లాసులు కూడా చెప్పాను, ఇది తప్ప నాకు వేరే ప్రపంచం లేదని ఎవరు ఫీల్ అవుతారో వాళ్ళే జడ్జిలు అవుతారు. మిగతా వాళ్ళకి కష్టం. కొంతమంది లక్కీగా అటు ఇటుగా అవుతుంటారు, మల్టీ టాలెంటెడ్గా ఉన్న వాళ్ళు కూడా అక్కడక్కడ అవుతుంటారు. మనం ఏ ప్రిన్సిపల్ ఇదే అప్లికబుల్ అవుతుంది లైఫ్లో అని చెప్పడానికి ఏ ప్రిన్సిపల్ లేదు. కొంత అటుగా, కొంత ఇటుగా, కొంత ఎటేటుగానే జరుగుతుంటుంది లైఫ్లో. మనం అనుకున్నట్టు కొన్ని, అనుకున్నది కొంచెం, అనుకోనిది కొంచెం, రైట్? So that determination is most important rather than talent. It's my own opinion, but nothing to do with it.